హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. నేను ఈరోజు ఈ వీడియోలో యాక్చువల్లీ చాలామంది మదర్స్ కన్సర్న్ అండి, ఇది చాలామంది పేరెంట్స్ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు. సో ఈ వీడియో చేస్తున్నాను. కూతుళ్ళు ఉన్న తల్లులు ఒక నలుగురు కలిసారంటే ఒక కామన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే పిల్లలు ఎందుకు చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళు 14 years, 15 years, 16 years ఆ ఏజ్లో మెచ్యూర్ అవుతుంటే మన జనరేషన్లో 13, 14 ఆ ఏజ్కి మెచ్యూర్ అయితే ఇప్పుడు మరీ అది ముందుకు వచ్చి 8 years, 9 yearsకే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు శారీరకంగా వాళ్ళలో మార్పులు వస్తాయి కానీ మానసికంగా మాత్రం పిల్లలు ఇంకా పిల్లలుగానే ఉంటారు. సో వాళ్ళు ఆ ప్యూబర్టీని అంటే పెద్ద మనిషి అయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులను వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు. సో చాలామంది పేరెంట్స్ మనం ఏం చేయగలం మేడం దీనికి అని అడుగుతున్నారు. ఈ ఎర్లీ ప్యూబర్టీ అంటే చిన్న వయసులో మెచ్యూర్ అవడం అనేది యాక్చువల్లీ ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అన్నిటినీ మనం మార్చలేం కానీ యాజ్ ఏ పేరెంట్ మనం ఏం చేయగలం అనేది మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా డెఫినెట్గా దీనివల్లనే ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది అనేది కన్ఫర్మ్ అయినది మాత్రం ఒకే ఒక ఫ్యాక్టర్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ అడ్వాన్స్డ్ గ్రోత్. అంటే పిల్లలు వాళ్ళ వయసుకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం. అంటే పిల్లలు పుట్టిన తర్వాత అది ఫీడింగ్ ప్యాటర్న్ వల్ల కావచ్చు, అంటే పిల్లలకు అవసరాన్ని మించి ఫుడ్ ఇవ్వడం అన్నమాట. పిల్లలు తినేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, స్క్రీన్స్ పెడుతున్నారు. అంటే ఈ మొబైల్స్ పట్టుకొని కార్టూన్ షోస్ చూసుకుంటూ తినడం, అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలకు అవగాహన ఉండడం లేదు. సో వాళ్ళ అవసరాన్ని మించి తింటున్నారు. రెండోది ఏమంటే తిన్నదానికి సరిపడా ఎక్సర్సైజ్ ఉండడం లేదు పిల్లల్లో. ఎంతసేపు ఈ స్క్రీన్స్ పట్టుకొని కూర్చుంటారు. ఏమన్నా ఆటలు ఆడినా కూడా కూర్చొని ఆడే ఆటలే ప్రిఫర్ చేస్తున్నారు. వీడియో గేమ్స్ కానీ ఏదైనా కూడా కూర్చొని ఆడుతున్నారు. పిల్లలు వాళ్ళ వయసులో ఉండాల్సినంత హుషారుగా ఉండడం లేదు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వయసుకు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉంటున్నారు. రెండోది ఏంటి, సన్లైట్ ఎక్స్పోజర్ లేదు చాలామంది పిల్లలకు. పెరిగే పిల్లల్లో యాడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళల్లో న్యాచురల్గానే విటమిన్ డి లెవెల్స్ చాలా బాగా ఉంటాయి. ఈ విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు విటమిన్ డి లెవెల్స్కి ఎర్లీ ప్యూబర్టీకి దెర్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ లింక్. కాబట్టి పిల్లలు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండే విధంగా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. సో వాళ్ళకు ఒక అవుట్డోర్ గేమ్ మనం అలవాటు చేయొచ్చు. పిల్లలు అలా ఆడుకుంటారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకు సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో పిల్లలకు ఎంతసేపు స్కూలు, చదువులు, ట్యూషన్లు ఇలా కాకుండా వాళ్ళకు ఒక రెగ్యులర్ ఒక హాబీ లాగా ఒక అవుట్డోర్ స్పోర్ట్ ఆడడం అనేది మనం యాజ్ ఏ పేరెంట్ తప్పకుండా అలవాటు చేయాలండి. నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్. చాలామంది పిల్లలు నైట్ టీవీలు చూసుకుంటూ ఏదైనా కారణం కావచ్చు రాత్రిలో లేటుగా పడుకోవడం, దానివల్ల ఉదయం లేటుగా లేవడం, నిద్ర సరిపోదు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళలో ఉండాల్సిన రెగ్యులర్ సర్కాడియన్ రిథమ్ అంటాం మేము మెడికల్ టర్మ్స్లో అయితే. సో పిల్లల్లో హార్మోన్స్ ఉండాల్సిన విధంగా రిలీజ్ అవ్వడం లేదు. సో ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ మనం యాజ్ ఏ పేరెంట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ ఈ మధ్యన చాలా కామన్గా వింటున్న టర్మ్ అనమాట ఈడిసి, అంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. ఇవి మన కామన్గా యూజ్ చేసే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో లేకుంటే మనం యూజ్ చేస్తున్న టాయ్స్లో వీటిలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫ్టాలేట్ అనమాట. ఇది జనరల్గా ప్లాస్టిసైజర్గా వాడతాం. అంటే ప్లాస్టిక్ ప్రిపరేషన్లో ప్లాస్టిక్ ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, అది వయబిలిటీ ఎక్కువ రోజులు ఉండడానికి, మోర్ అట్రాక్టివ్గా కనిపించడానికి వాడతాం అన్నమాట. సో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ ప్లాస్టిక్ టాయ్స్ కానీ వాడినప్పుడు ఏమవుతుంది, ఈ స్లైమ్స్ ఇవి పిల్లలు తెలియకుండానే నోట్లో పెట్టుకోవడము, చిన్న పిల్లల్లో వాడే ఈ నోట్లో పెట్టుకొని పిల్లలు చీపుకునే మనం ఉంటాయి కదండి బొమ్మలు, అలాంటి వాటిల్లో కూడా ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇవేమీ లేకుండా మనము ఎక్స్పోజర్ తగ్గించాలి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది వాటికి. సో పిల్లల్లో న్యాచురల్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాల్సిన టైం కన్నా ముందే ఈస్ట్రోజెన్కు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంకా కామన్గా ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో కూడా ఇది ఉంటుందండి. సో చిన్న పిల్లలకు మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడము ఇదంతా మంచిది కాదు. నెక్స్ట్ కామన్ థింగ్ ఏమంటే బీపీఏ. ఇది జనరల్గా ప్లాస్టిక్ బాటిల్స్లో వాడతారండి. వీటికి ఏమవుతుందంటే యాంటీ ఆండ్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లల్లో ప్రీమెచ్యూర్ థెలార్కీ
అంటే చాలా చిన్న వయసులోనే పిల్లల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడం, అంటే రొమ్ములు పెరుగుతాయి. ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాపకు తన శరీరంలో వచ్చే మార్పులను గమనించుకొని యాక్సెప్ట్ చేసేంత సైకాలజీ ఉండదు. సో పిల్లలు ఏమంటే దాన్ని షేమ్గా ఫీల్ అవ్వడము, దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ను కోల్పోతారు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏమంటే ఇన్సెక్టిసైడ్స్, అంటే ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మన కూరగాయల్లో వీటిల్లో వాడేవి, నెక్స్ట్ మనం ఇంట్లో వాడే మస్కిటో కిల్లింగ్ స్ప్రేస్లో వీటన్నిటిలో కూడా కెమికల్స్ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా పిల్లలు కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇవైతే మరీ ముఖ్యంగా లైపోఫిలిక్ ఏజెంట్స్, అంటే మన శరీరంలో అడిపోస్ టిష్యూ అని ఉంటుంది, అంటే కొవ్వు పదార్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ లైపోఫిలిక్ థింగ్స్ మనం ఎక్స్పోజ్ అవుతామో అవి పోయి శరీరంలో ఉన్న కొవ్వులో పేరుకుపోతాయి. సో పిల్లలు బరువు పెరిగి ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాటి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో యాజ్ ఏ పేరెంట్ మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. సో ఇవన్నీ చేశాక కూడా ఒక్కొక్కసారి కొందరు పిల్లలు కారణం ఏదైనా కావచ్చు తొందరగా మెచ్యూర్ అవుతారు. దానిలో అలాంటప్పుడు ముఖ్యంగా తల్లి సపోర్ట్ ఆ పాపకు చాలా చాలా అవసరం. ఫస్ట్ థింగ్, తల్లులే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెస్ అయిపోతున్నారు. అదేం షేమ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. కాకపోతే పిల్లలు వేరే వాళ్ళతో పోలిస్తే కొంత త్వరగా మెచ్యూర్ అవ్వచ్చు, దానికి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఒకసారి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చండి. ముఖ్యంగా పిల్లల్లో కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయాలి. ఇది ఒక న్యాచురల్ ఫెనామినా, దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పాలి. వాళ్ళకు మెన్స్ట్రువల్ హైజీన్ అలవాటు చేయాలంటే ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం కానీ, హెల్దీగా మనం ఎలా పీరియడ్స్ మెయింటైన్ చేయాలని నేర్పించాలి. పిల్లలకు మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేయడం నేర్పించాలి. అంతేగాని దీనికి అనవసరంగా కంగారు పడి మీరు కాన్ఫిడెన్స్ కోల్పోయి పిల్లల్లో లేని ఇబ్బందులు తీసుకురావద్దండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అవసరం చాలామంది తల్లులకు ఉంది. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీరు షేర్ చేస్తేనే ఇది ఎక్కువ మంది మదర్స్ని రీచ్ అయితేనే నేను ఈ వీడియో చేయడం వల్ల ఉపయోగం ఉంటుందండి. థ్యాంక్ యూ.